ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యము తెలుసుకుంటూ ఉన్నాము కదా. ఈరోజు 22వ పద్యము తాత్పర్యం తెలుసుకుందాం. ఇభరాజవరద నిన్నెంత పిలిచిన గాని మారు పల్కవదేమి మౌనితనము. మునిజనార్చిత నిన్ను మ్రొక్కి వేడిన గాని కనులబడవదేమి గడసుతనము. చాలా దైన్యము నొంది చాటుజొచ్చిన గాని భాగ్యమీయవదేమి ప్రౌఢితనము. స్థిరముగా నీ పాద సేవ చేసేదనన్నా దొరకజాలవదేమి ధూర్తతనము. మోక్షదాయక ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యము: ఓ నరసింహస్వామి, గజేంద్రుని కాపాడిన నిన్ను నేను ఎంతగా పిలిచినను పలకవు. అదేమి మూగతనము స్వామి. మునులచే పూజింపబడు నీకు నేను నమస్కరించి ఎంత ప్రార్థించిననూ కనపడవు. అదేమి గడసుతనమయ్యా నీకు. దీనుడనే నీ ప్రాపునకొచ్చిన కాని సంపదనీయవదేమి గొప్పతనము తండ్రి. నిశ్చలముగా నీ పాదసేవ చెయ్యాలంటే నాకు దొరకవదేమి దుర్మార్గమయ్యా. మోక్షమీయగల తండ్రి, ఏమీ తెలియని నన్ను కష్టపెట్టడం వల్ల నీకేమి కడుపు నిండుతుందయ్యా. నన్ను అనుగ్రహించు నరసింహ, నీ శరణు జొచ్చినాను. విన్నాం కదా 22వ పద్యము తాత్పర్యము. మరలా 23వ పద్యం తాత్పర్యంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.